తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, కామాక్షి దీపం నిజంగా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇంట్లో కామాక్షి దీపం పెట్టుకోండి, అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని. నిజంగానే కామాక్షి దీపం గనక ఇంట్లో పెట్టుకుంటే మరి ప్రతిరోజు పెట్టాలా, విశేషమైన తిథుల్లో పెట్టాలా, ఫ్రైడే అంటే శుక్రవారం పెట్టాలా, ఎప్పుడు పెడితే మనకు డబ్బు వస్తుందంటారు? నిజంగానే కామాక్షి దీపంతో డబ్బు అనేది టైటిల్ సూట్ అవుతుందంటారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కామాక్షి అనే కాదు, ఏ దేవతనైనా సరే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా ఇస్తుంది. అయితే కామాక్షి విషయం దగ్గరికి వచ్చేసరికి కామము అంటే మీ కోరిక. ఎస్, ఆవిడ యొక్క కంటి చూపు పడితే మీ కోరిక తీరుతుంది. కామం అంటే ఎంతసేపు సెక్స్ అని కాదు, అక్కడ మీ యొక్క సంకల్పం, మీ యొక్క కోరిక ఏదైనా, ఎస్, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాము, లేకపోతే ధనం రావాలనుకుంటున్నాం, బిజినెస్ బాగా గ్రో అవ్వాలనుకుంటున్నాం, పిల్లలు పుట్టట్లేదు లేదా పెళ్ళి అవ్వట్లేదు, అమ్మవారికి ఎప్పుడైనా మీరు కామాక్షి ఆలయానికి వెళ్ళారా? మీరు వెళ్ళలేదు కదా, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఎస్, అసలు ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, అమ్మవారి కళ్ళు తిరుగుతాయండి, కనపడతాయి, తిప్పుతుంటే కనిపిస్తాయి. ఓకే, చాలా అద్భుతం అసలు. అమ్మవారి కళ్ళు తిరుగుతున్నట్టు. మీకు బుధవారాలు ఆదివారాలు సాయంత్రం 4:30 ప్రాంతంలో స్పెషల్గా అక్కడ కూర్చోబెట్టి చేస్తారు. ఒక 2 hours ఉంటుంది ఆ ప్రోగ్రాం, అభిషేకం చేసేదంతా కూడా చాలా అద్భుతం అసలు. అయితే కంచి కామాక్షి అంటారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఎస్, అవును. ఈ కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని అక్కడ వాళ్ళు ఒక నమ్మకం ఉంటుంది. అక్కడ ఓకే, పౌర్ణమి నాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వచ్చి అమ్మవారు వచ్చి ఏం కావాలని అడిగి వాళ్ళకి క్లియర్ చేస్తుంటే వాళ్ళ సమస్యని కోరిక తీరుస్తుంది అంటారు. అంటే వాళ్ళు కూర్చొని ధ్యానంలో ఉంటే అమ్మవారు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఓకే, ఆ రకంగా. అయితే కంచి కామాక్షి అమ్మవారికి చేసుకుంటే మరి డబ్బులు వస్తాయా రావా అంటే మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే. చాలా మంది నమ్మకంగా భక్తిగా చేస్తే అంటే ఎలా ఉంటుందంటేనండి, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా తను మనం కావాల్సింది ఇచ్చేసి తర్వాత మనం లైన్లో పెడుతుంది. ఓకే, మనకి వచ్చేసింది అనుకో, మనం అనుకున్నది మనకి సమకూరింది, అప్పుడు ఇంక మన కోరికలు తగ్గిపోతాయి. అంతే కదా, అవును. అప్పుడు ఆమె వైపు తిప్పుకుంటుంది అట్లా. అయితే నాకు మాత్రం నేను ఇప్పటికి కొన్నిసార్లు వెళ్ళాను, చాలా వండర్ఫుల్ ఇది కంచి కామాక్షి ఆలయం మాత్రం. మీకు ఆ ప్రాంగణం కానీ అక్కడ ఉండేటువంటి ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయండి అసలు. కంచిపీఠం వాళ్ళది ఎన్విరాన్మెంట్ కిందకి రాదు అది. ఎస్, అవును. కంచిపీఠం వాళ్ళే దాన్ని నడిపిస్తూ ఉంటారు. చాలా అద్భుతం అసలు. కంచి కామాక్షి దీపం మీరు అన్నారు రోజు పెట్టుకోవాలా? ఇప్పుడు ఒకటి అసలు దీపం కంచి దీపం కామాక్షి దీపం అనే కాదు, ఒక దీపాన్ని జనరల్గా మీరు వెలిగిస్తే 32 ఫలితాలు వస్తాయని చెప్తారు శాస్త్రం. 32 దోషాలు పోతాయని చెప్తారు. 32 రకాల దోషాలు పోతాయని అంటే నిత్య దీపారాధన చేస్తే కూడా ఇంత ఫలితం ఉంటుందంటారా మరి? ఎందుకుండదు. నిత్య దీపారాధన చేయడం ఒకటే కాదు, కొంతమంది చూడండి ఇళ్లలో ఆయన ఏం పెద్ద పూజ చేయడం, ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అంటారు. ఇలా దండం పెట్టుకున్నందుకు కూడా, నమస్కరించినందుకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, అమ్మ అక్కడ ఉందనే భావంతో ఇలా నమస్కారం చేస్తే దీనికి ఒక ఫలితం ఉంది. దీపం వెలిగిస్తే ఒక ఫలితం ఉంది, ధూపం చూపిస్తే ఒక ఫలితం ఉంది, సాంబ్రాన్ని చూపిస్తే ఒక ఫలితం ఉంది, ఒక పుష్పాన్ని అక్కడ పెట్టాం భక్తిగా ఒక ఫలితం ఉంటుంది. మీకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంటి పక్క వాళ్ళతో మీరు ఎప్పుడు ఇలా చూసిన దానికి స్మైల్ ఇచ్చిన దానికి ఒక ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అరే ఆయన చూస్తే చక్కగా పలకరిస్తాడు, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏంటి, భోజనం చేశారా, ప్రేమగా మాట్లాడిన దానికి ఎలా ఫలితం ఉంటుందో మనుష్యులకే. మరి ఆ దేవుని, ఆ అమ్మవారిని ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, కొన్ని వందల జన్మల ఫలితం ఉంటే కానీ అమ్మవారిని ఇలా నమస్కారం చేయలేమట. నమస్కారానికి అంత పుణ్యం ఉంటుంది, చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది అన్నప్పుడు దీపారాధన చేయడం. ఓకే, మనకి పంచోపచార పూజల్లో కూడా లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని చెప్తాం. తర్వాత వాయుతత్వాత్మనే పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, పంచోపచారాలు చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది గంధంతో చేసేది. ఓకే, ధూపం చూపిస్తున్నాం, బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంది అమ్మవారు. ఓకే, పొగే కదా. అవును. అదేవిధంగా దీపాన్ని వెలిగిస్తున్నాం, నీ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా చేస్తుంది దీపారాధన చేయడం అనేటువంటిది. అదేవిధంగా
పుష్పాన్ని చేస్తున్నాం, ఆనందాన్ని పెంచుతుంది. ఇక ఆనందం పుష్పాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? చాలా అబ్బా ఎంత బాగుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. పుష్పాల గార్డెన్లోకి వెళ్తే ఎలా అనిపిస్తుంది మనకి? పీస్ఫుల్ ఉంటుంది మైండ్ అంతా. నైవేద్యం పెడుతున్నావు, దేనికోసం పెడుతున్నావు? మరి దేవుడు తినట్లేదు కదా అంటే స్వీకరిస్తున్నాడు ఆయన. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 4 లైన్లు ఉండే మ్యాటర్ ఒకటి చూపించానండి. అవును, మీరు 5 నిమిషాలు చూసి నేను చేసుకున్నారు. ఇక్కడ మ్యాటర్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏమైంది? మీ మైండ్లోకి వెళ్ళింది. అవును, మరి ఎలా వెళ్ళింది? అక్కడ ఉందిగా. అంతే కదా. అలాగే మీరు పెట్టిన నైవేద్యం భక్తి శ్రద్ధలతో గనక పెట్టినట్లయితే అమ్మవారు స్వీకరిస్తుంది. ఏ దేవత అయినా కానీ భక్తుడు ఇచ్చిన దాన్ని స్వీకరించిందంటే అది ఉంచుకోదు, ఫలితం ఇవ్వాలి. అసలు స్వీకరించేలా మీరు చేస్తున్నారా పూజ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా పెట్టి పుష్పం సమర్పయాం, ఇలా వేసేసాం, గంధం సమర్పయాం వేసాం, ఇలా వేసాం, ఇలా పెట్టేసాం, ఇలా మీరు అసలు తీసుకుంటారండి? అసలు మీరు మనుషులు కదా, మనందరం. ఎవరికైనా మనం కాఫీ వచ్చినప్పుడు తీసుకోంటే ఎట్లుంటుంది? గలీజ్గా ఉంటుంది. ఏందో ప్రేమగా సార్ తీసుకోండి అంటే బాగుంటుంది. అక్కడ ప్రేమను ఎలా చూపిస్తాము, అటెన్షన్ ఎలా చూపిస్తాము, భగవంతుడి దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? అక్కడ నిజంగా అమ్మవారు ఉందనేటువంటి భావన వల్ల మీకు వస్తుంది. మీరు నమ్మితే అప్పుడు వస్తుంది. మీరు నమ్మినప్పుడు నమ్మినట్టుగా మీరు చేస్తారు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎస్. సో 32 ఫలితాలు అన్నారు సార్. అది మామూలుగా కామాక్షి దీపం పెట్టడం వల్ల, రోజు దీపం పెట్టడం, నిత్య దీపారాధన వల్ల. సో 32 ఫలితాలు అంటే ఇంకా అమోఘం. ఇంకా దాంట్లో చెప్పుకోవడానికి చాలా. 32 దోషాలు పోతే ఫలితాలు వచ్చినట్టు, అంతే కదా. సో అది పెడితేనే డబ్బు రావడం అనేది తప్పంటారు మీరు? మీకు డబ్బు ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు బాగా టెన్షన్లో ఉన్నారు. టెన్షన్లో ఉన్నప్పుడు మీరు సక్రమంగా ఏది చేయలేరు, అవునా కదా? ప్రశాంతంగా ఉన్నారు, ఏదైనా చేయగలుగుతారు. ఫస్ట్ మీకు ఎప్పుడైతే దోషాలు పోయాయో, ప్రశాంతత వచ్చిందో, అది మీకు ఆటోమేటిక్గా ఎదుగుదల ఇస్తుంది అక్కడ. సో ముఖ్యంగా కామాక్షి దీపం, దాని ఫలితాలు చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.